దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విమీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ను సీనయ్య గారు ఆవిష్కరించారు. డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంది, వాళ్ళు దేశ రక్షణకి ఎట్లా కృషి చేస్తున్నారు అనేది తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ అధ్యక్షులు సీనయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీడియా యొక్క గొప్పతనం ఎందుకంటే అందరూ మీరు చెప్పినట్టు దేవుళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫోటోలు, వీళ్ళ ఫోటోలు వేసుకుంటుంటారు. బట్ మీరు ఈరోజు ఒక డిఫెన్స్ అంటే మన దేశాన్ని కాపాడుతూ మనందరినీ కాపాడుతూ ఉన్న ఒక సైనికుల ఫోటోలు వేసి మీరు క్యాలెండరు నిర్మించారు కాబట్టి మీకు అభినందిస్తున్నాను. మీరు ఈ స్ఫూర్తి అనేది ప్రతి ఒక్కరు ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎవడు ఎంత గొప్పవాడైనా అల్టిమేట్గా మనల్ని కాపాడేది మన సైనికులు. వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉంటాం. అది మీరు ఈ విధంగా క్యాలెండర్లో వాళ్ళ ఫోటోలు వేసి మీరు ఈరోజు క్యాలెండరు రిలీజ్ చేయించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా మన సైనికులకి ఎప్పుడు మనం వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం. మనం వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మనం ఎంతో సహాయం చేయాలి పబ్లిక్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు, వీటన్నిటికీ సిఆర్ఎస్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో 1% 0.1% ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి వార్ జరిగినప్పుడు. వాళ్ళందరూ కూడా నేను బిజినెస్ పీపుల్ అందరిని కోరేది ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి కొంతైనా చెందాలనేది వాళ్ళ ఆ స్ఫూర్తి తీసుకోమని మేము బిజినెస్ పీపుల్ అందరిని కూడా నేను కోరుతాను. ఆ పుట్టుకతోటే వస్తుంది దేశభక్తి అనేది. అలాంటి కొంతమంది ఉంటారు. ఆటోమేటిక్గా జనరల్గా ఏంటంటే మనకి దేశ బార్డర్ నుంచి మనం చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడు అదే పంజాబు అటంతా హర్యానా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సైన్యం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకని పంజాబ్కి పోతే మొత్తం సగం మంది వాళ్ళే ఉంటారు. ఇంటికి ఒకరు ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇప్పుడు ఎక్కడన్నా యూనివర్సిటీ ఉందంటే యూనివర్సిటీ పక్కన ఉన్న గ్రామాల్లో ప్రతి చోట అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకు, వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి. అక్కడ కూడా ఎందుకంటే అక్కడ ఉండి ఆ బార్డర్లో ఉన్న స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది డిఫెన్స్లో పనిచేస్తుంటారు. అది ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ అన్నిటిలో కూడా చాలామంది వాళ్ళకి అది ఒక కోరిక అన్నమాట. నేను కూడా అక్కడ ఎందుకంటే బిగినింగ్ నుంచి వాళ్ళకి తెలుసు ఏదో ఎవరో ఒకరు పక్కింట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరో ఒకరు పోయి అక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళకి ఇది ఉంటుంది, వాళ్ళు చేయంగా మనం ఎందుకు అనే ఒక వాళ్ళ యొక్క ఉత్సాహం దాంట్లో పెరుగుతుంది. అందుకు వీళ్ళందరికీ కూడా మనం అందరం పాదాభివందనం చేయాలి. మనల్ని వాళ్ళు కాపాడుతున్నారు, వాళ్ళని మనం కూడా టేక్ కేర్ చేయాలి.